ఆయన లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, నిన్ను గెలిపించడానికి ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. నిన్ను తలగా నిలబెట్టడానికి ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. నీకు సంపూర్ణ విజయము కలిగించడానికి దేవుడి లోకానికి రావాల్సి వచ్చింది. చెరపట్టబడిన వారిని విడిపించడానికి దేవుడి లోకానికి రావాల్సి వచ్చింది. నాశనం అవుతున్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? బ్రతికిస్తున్నాడు. అందుకే ఈ లోకానికైనా రావాల్సి వచ్చింది. పడిపోతున్న వారిని సైతం ఆయన తిరిగి లేపి నిలబెడతా ఉన్నాడు. అందుకే ఈ లోకానికి దేవుడు రావాల్సి వచ్చింది. నాశన కూపంలో కూరుకుపోయిన వారిని చెయ్యి పట్టి చక్కగా నిలబెట్టడానికి, లేవనెత్తి నిలబెట్టడానికి ఈ లోకానికి దేవుడు రావాల్సి వచ్చింది. తల్లిదండ్రులు లేని వారికి తల్లిదండ్రులుగా ఉండడానికి ఆయన లోకానికి రావాల్సి వచ్చింది. విధవరాలి పక్షాన న్యాయం జరిగించడానికి, న్యాయం తీర్చడానికి లోకానికి దేవుడు రావాల్సి వచ్చింది. అన్యాయం అయిపోతున్న వారికి న్యాయం తీర్చడానికి, చిన్న పిల్లల్ని ఆయన చేతులు వారి మీద ఉంచి దీవించడానికి, ఆశీర్వదించడానికి దేవుడి లోకానికి రావాల్సి వచ్చింది. వేశ్యలకు అంటే వ్యభిచారులకు దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడంట. అందుకు ఈ లోకానికి ఆయన రావాల్సి వచ్చింది. పాపాత్ములను దేవుడు క్షమించి రక్షించి ప్రేమించడానికి ఈ లోకానికి దేవుడు రావాల్సి వచ్చింది. శాపముతో నిండిన వారిని దేవుడు కాపాడడానికి లోకానికి వచ్చాడు. విరోధులతో స్నేహం చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడట. హింసించు వారిని దేవుడు వాడుకోవడానికి, ఎవరు హింసిస్తున్నప్పుడు, ఆయన్నే హింసిస్తున్నప్పుడు దేవుడు ఆయన కోసం వాడుకొని చక్కని పాత్రగా చేయడానికి దేవుడి లోకానికి వచ్చాడంట. పౌలుని మనం చూడగలుగుతాం. చూడండి, శత్రువులను దేవుడు మిత్రులుగా చేయడానికి దేవుడి లోకానికి వచ్చాడు. ఊరిలో ఉన్న వారిని రక్షించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. కష్టాలు నష్టాలు బాధలు పడుతున్న వారిని కరుణించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. నీకన్నిటిని జాలి కలిగిన హృదయంతో తుడవడానికి లోకానికి వచ్చాడు. నీ సమస్యలు, నీ రోగాలను బాగు చేసి నీకు స్వస్థత ఇవ్వడానికి దేవుడి లోకానికి వచ్చాడు. అంతేకాదు, ఆహారం లేని వారికి కడుపు నిండా సమృద్ధిగా ఆహారం పెట్టడానికి ఆయన లోకానికి వచ్చాడు. వస్త్రహీనులకు రక్షణ అనే వస్త్రాలను, రాజు వస్త్రాలను ధరింపచేయడానికి లోకానికి దేవుడు వచ్చాడు. గుడ్డి వారికి చూపునివ్వడానికి దేవుడి లోకానికి వచ్చాడు. కుంటి వారికి దారిని చూపించి మార్గాన్ని ఇచ్చి నడకని ఇవ్వడానికి దేవుడి లోకానికి వచ్చాడు. చెవిటి వారికి చెవుడు వినికిడి శబ్దం ఇవ్వడానికి దేవుడి లోకానికి వచ్చాడు. వృద్ధులను గౌరవించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. యవ్వనస్తులను బలవంతులుగా మాత్రమే కాదు కానీ బుద్ధిమంతులుగా తీర్చిదిద్దడానికి దేవుడి లోకానికి రావాల్సి వచ్చింది. ఇందుకే దేవుడు వచ్చింది, మరెందుకో కాదు.